రేపొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికా? ఎవరమ్మా? అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా, వెళ్ళి పడుకో. అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెదనాన్న, బాబాయ్, మామయ్య. నా కూతురు సార్, ముక్కు నుదురు పెదాలు వాళ్ళ అమ్మ పోలికా సార్. దానికి అంతే సార్, నవ్వితే ముక్కు మీద సొట్ల పడుతుంది. అది ఇంకా దీనిలో బతికే ఉంది సార్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ విడుదలయ్యాడు. నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను కూతుర్ని చూసుకోబోతున్నాడు. సార్ నా కూతురా సార్. సార్ ఏం మాట్లాడాలి సార్? నువ్వు వెళ్ళు, తను మాట్లాడుతుంది. నువ్వే మా నాన్నవా? నీ పేరేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడట్లేదమ్మా. ఇన్ని రోజులు నన్ను చూడాలనిపించలేదా నీకు? నన్ను క్షమించమ్మా. ఏడవకు నాన్న, ఏడవకు నాన్న. నా బంగారు కొండ.